10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకెళ్లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని వెంకటగిరి ఆఫీసర్స్ కాలనీలో ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ కార్యకర్తలతో కలిసి కిషన్ రెడ్డి వీక్షించారు. గత 11 ఏళ్లుగా ప్రధాని దేశాన్ని ఎలా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు అనే విషయంపై దేశ ప్రజలతో ఈ కార్యక్రమం ద్వారా వివరిస్తున్నారని తెలిపారు. 10 ఏళ్లు కేసీఆర్ హయాంలో ఇక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఓట్లతో సరైన బుద్ధి చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలను కోరారు. దమ్ము ధైర్యం ఉంటే జూబ్లీహిల్స్ లో తిరుగు, జూబ్లీహిల్స్ లో రా. ఈ బస్తీల మధ్యలో, ఈ రోడ్ల మధ్యలో, ఈ చెత్త కుప్పల మధ్యలో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకొని స్టేట్మెంట్ పంపిస్తే కళ్ళు మూసుకొని ఓట్లేసేటువంటి పరిస్థితి పోయింది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగం అయిపోయిన తర్వాత, ఉద్యోగ విరమణ చేసిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తలేరు. అందుకే ఈరోజు ఆ నిరుద్యోగులు, ఆ యొక్క మహిళలు, ఆ యొక్క రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు శాపం ఏదైతే పెడుతున్నారో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది. ఈ రోజు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి పాతరేయాలని చెప్పి, జవాబు చెప్పాలని చెప్పి, బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతా ఉన్నాను.